మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన పూలే అంబేద్కర్ గారి జాతరకు విచ్చేసిన బైరి నరేష్ పట్టణంలోని చౌరస్తాల్లో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా అంబేద్కర్ భవన్కు చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ ఫలాలు ఉండాలంటే మన జనాభా కావాలి. జనాభా ప్రకారం మనకు నిధులు వస్తాయి. మరి ఈ విధంగా మనం అందరము ఆశయాలను మరి ఇక్కడ సమావేశంలో అయితే ఈ ముగ్గురు పూలే మరి బాబు జగజీవనరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మాట్లాడుకోవాలి. మరి ఇక్కడ మహనీయుల ఆలోచన విధానాన్ని వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ జాతర. జోహార్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. ఇప్పటి నుంచి ఎక్కువ అనాలి. ఏమనాలి? అల్పసంఖ్యాకులు ఉన్నారు కొంతమంది. ఎవరు? లెక్కకు రానోళ్ళు, ఒక్కటి కంటే తక్కువ శాతం, 100కి 1 కూడా లేని వాళ్ళు అల్పసంఖ్యాకులు. వాళ్ళ పట్ల జగన్ జారీ దయ కర్రతో చూడు. దయ అంటే చెయ్యకపోతే ఒక్కరు వెతుకులు పెట్టుకుని కాళ్ళు మొక్కుతాంటే ఒక్కరికి తొక్క
పెద్దోళ్ళు. మీరెవరు? పెద్దోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజమా కాదా? 113%. ఇంకా ఒక్కొక్కరు తప్పితే ఇంకెక్కువనే. ఓన్లీ సపరేట్గా ముక్క వేసి పెట్టిను. బలంగా కనిపిస్తే ఇంకా భయం అవుతుందండి. కాబట్టి కొంచెం పెద్దోళ్ళు. మరి ఇంత పెద్దోళ్ళు బాబాసాహెబ్కు ముందే బీసీ బిడ్డని కూలీని పెట్టుకుంటే ఈ జాతరని గుండెగా పెట్టుకోవాల్సింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువు అని ముగ్గురు పేరు చెప్పాడు. మా బుద్ధుడు అని. బుద్ధుడు బీసీ, రైతు, కూలీని చెప్పాడు. ఆయన బీసీ. ముదిరాజపురం, మున్నూరు కాపు కూడా అంటారు. తప్ప మహారాష్ట్రలో మున్నూరు కాపు అంటే వ్యవసాయ కులం వీళ్ళది. అలాగే పూలం లేనటువంటి ముదిరాజపురం అని. మరి రాష్ట్రంలో బీసీలలో ఎక్కువ కులం ఎవరున్నారు? 18 జనం ఎవరున్నారు? Oh